నమస్కారం. ఇవాళ మీ అందరితో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, సింపథైజర్స్కి అయితే అభినందనలు. 1975 నుంచి 77 మధ్య కాలంలో జరిగినటువంటి ఎమర్జెన్సీ కాలం తర్వాత భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కలిగి ఉన్నటువంటి పార్టీగా బీజేపీ అవతరించింది. 2014 కంటే ముందున్నటువంటి పరిస్థితి వేరు. 2014 తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎట్లా ఉంది అనేటువంటిది మీకు చెప్తాను నేను. 2014లో భారతీయ జనతా పార్టీకి మొత్తం దేశంలో 1035 స్థానాలు ఉంటే 2015కి 997 స్థానాలకి తగ్గి 2016కి 1083కి పెరిగింది. 2017కి 1365కి పెరిగి 2018కి 1184కి చేరుకుంది. 2019లో 1160 స్థానాలు ఉంటే 2020లో 1207 స్థానాలకు పెరిగాయి. 2021లో 1278 స్థానాలుంటే 2022లో 1289 స్థానాలున్నాయి. 2023లో 1441 స్థానాలుంటే 2024కి వచ్చేసరికి 1588 స్థానాలకు చేరుకుంది. ఇక 2025కి వచ్చేసరికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 1654 స్థానాలతో భారతదేశంలోనే అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కలిగి ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ తర్వాత అవతరించింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మనం రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ఆశిస్తూ జై తెలంగాణ, భారత్ మాతాకి జై.